కేటీఆర్ ఇప్పుడు ఈరోజు ఉదయం సిట్ విచారణకి హాజరవుతుంది. తనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత రజనీ రెడ్డి ఉన్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు కేటీఆర్కు కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. ఇదంతా కేవలం ఒక డ్రామా లాగానే నడుస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా విమర్శించారు. ఏమనుకుంటారు మీరు అసలు ఒక కార్యకర్త? అత్యున్నత న్యాయస్థానాలు ఆల్రెడీ కొట్టేసినాయి, ఈ కేసులో పసలేదని చెప్పేసి తేల్చేసినాయి. అయినా కూడా ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో ఒక కుట్రపూరితమైన కేసులు పెట్టి ఇవాళ మా ఉద్యమ సింహాలు కేటీఆర్ గారిని కానీ మన హరీష్ రావు గారిని కానీ ఇబ్బంది పెట్టే విధంగా, ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల కష్టాల గురించి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసే కుంభకోణాలను బయట పెడుతున్నారు. కాబట్టి ఒక అభద్రతా భావంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా వాళ్ళ మోసాలు, వాళ్ళ కుంభకోణాలు బయట పెడుతున్నారు. కాబట్టి కక్షపూరితంగా మొన్న వెంటనే వాళ్ళ బామ్మర్ది సృజన్ రెడ్డి కుంభకోణాలు హరీష్ రావు గారు బయట పెట్టగానే వెంటనే తెల్లారే సిట్ నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. దాంట్లో ఏం లేదు కాబట్టి పంపించేసిండ్రు. మళ్ళీ ఇవాళ కేటీఆర్ గారు కూడా అదే ఆరోపణలు, ఇవాళ 1600 కోట్ల బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో, ఆ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టి ఇవాళ నిన్న హుటాహుటిన రద్దు చేసిన విషయం కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ నేతలు దాంట్లో కుంభకోణాలలో ఉన్నాయి, దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి రద్దు చేసిండ్రు. ఇవాళ కేటీఆర్ గారు 1600 కోట్ల కుంభకోణాన్ని బయట పెట్టడం వలన ఇవాళ వెంటనే తెల్లారే సిట్ నోటీసులు వచ్చినాయి. సిట్ నోటీసులకు, ఈ జైళ్లకు, ఈ బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు. ఎందుకంటే ఉద్యమ సింహాలు, నేను చెప్పిన కదా, ఉద్యమం చేసి ఎన్నో ప్రాణాలను సైతం తెలంగాణ కోసం ఫనంగా పెట్టిన ఫ్యామిలీ వాళ్ళది. ఇవాళ తెలంగాణ తేవడానికి ఎన్నో కష్టాలు అనుభవించిన మనందరం కూడా చూసినాం. ఇవన్నీ పెద్ద లెక్క కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసమే బతికే పార్టీ కల్వకుంట్ల కేటీఆర్ అన్న ఫ్యామిలీ. కాబట్టి ఇట్లాంటి పిట్ట బెదిరింపులకు కానీ, ఇట్లాంటి నక్క వేషాలకు కానీ కేటీఆర్ గారు భయపడరు. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా కేటీఆర్ గారి దిక్కున్నది. ఇవాళ స్వచ్ఛందంగా కార్యకర్తలే కావచ్చు, ప్రజలే కావచ్చు, ఎంతమంది వచ్చినా మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా దాంట్లో పసలేదని అత్యున్నత సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇంకా ఎందుకు టీవీ సీరియల్ లెక్క ఇవాళ ధారావాహిక సీరియల్స్ ఉంటుంది చూడు, సంవత్సరాల తరబడి అట్లా కొనసాగిస్తూ ఏమీ లేదు కాబట్టి ఏదో ఒక విచారణ చేసి జైల్లో పెట్టాలన్న కుట్రపూరిత వాతావరణం. ఆయన దావోస్లో పోయి, దావోస్ నుంచి అమెరికా పోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణ ప్రజల పాలన గాలి కొదిలేసి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు ప్రజలు సహించే విధంగా లేవు. కాబట్టి ఏదైతే మేము ప్రజల సైడ్ ఉన్నాం కాబట్టి ఇవాళ కుట్రపూరిత కేసులు పెడుతున్నారు. దేనికి కూడా భయపడేది లేదు, అన్నీ ఎదుర్కొంటాం. అంటే గతంలో కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాటిని ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెడతారు అనుకోవచ్చా? అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇలాంటి విమర్శలు చేశారు. గతంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కూడా మళ్ళీ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్గా ప్రజలకు కూడా అర్థమైంది, కాంగ్రెస్ చేస్తున్న అరాచక రాజకీయం ప్రజలకు అర్థమైంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో అలాగే చేసిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఆదరణ చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అదే మున్సిపల్ ఎలక్షన్లో కూడా కొనసాగిస్తున్నారు. కానీ ప్రజలు ఈ డైవర్షన్ పాలిటిక్స్ని గుర్తుపట్టినరు. వాళ్ళు చేసే 2.5 ఏళ్ళ అరాచక పాలనను ప్రజలు గ్రహించినారు. వాళ్ళతోని ఏమీ కాదని తేల్చేసిండ్రు. వాళ్ళు ఎంతసేపు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఈ 3 ఏళ్ల కాలయాపన చేసినారు. మిగతా 2 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాదని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి ఏదో రాజకీయం చేస్తా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మున్సిపల్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా అవుట్ రైట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే రాబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్కి ఏం చేయాలో తెలియక ఈ కేసుల పేరుతో బెదిరింపులు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము భయపడదలుచుకోలేదు. మేము ప్రజల దిక్కే ఉన్నాము. మేము గత ప్రభుత్వంలో కంప్లీట్గా మా పథకాలే కావచ్చు, మేము చేసిన కార్యాచరణ కావచ్చు, ప్రజలకు ఎలా ఉపయోగపడిందో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఇలా మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రవి అండి, బీఆర్టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడిని. కేటీఆర్ సార్కి ఇప్పుడు కొత్త కాదు, నోటీస్ ఇచ్చాడు, ఇది 2వ సారి అనుకుంటా నోటీస్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు కాబట్టి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, పబ్లిక్ని డైవర్ట్ చేయనీకి ఇదంతా. ఎందుకంటే పబ్లిక్లో పోతే కాంగ్రెస్ గవర్నమెంట్కి పబ్లిక్ అడుగుతారు కదా, 6 గ్యారెంటీలు ఏమైనా అడుగుతారు అని చెప్పేసి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయనీకి అదంతా నాటకాలు చేసే ప్రభుత్వము. మీకు తెలుసు, మొన్ననే కూడా క్రిస్మస్ పండుగకి సీరియల్ ఇస్తా అని చెప్పేసి, బతుకమ్మ పండుగకి సీరియల్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన దాఖలా లేదు. ఏదున్నా అబద్ధం ఆడి గవర్నమెంట్లో వచ్చిండు. ఇది కేవలం ఎలక్షన్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అంతే. పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి చేసే పనులన్నీ ఇవన్నీ.
అంటే మొన్న హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 2 రోజుల వ్యవధిలోనే కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఎందుకు అంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా మీరు వాళ్ళు చేసిన కుంభకోణాలు బయటపెట్టడం వల్ల మాకు నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. మరి ఈ 2 ఇయర్స్ నిద్రపోయిందా అని అడుగుతున్నాను నేను. ఈ 2 ఇయర్స్లో చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు. మరి ఎంక్వైరీలో 2 ఇయర్స్ ఇంతకుముందు కేటీఆర్ సార్ అన్నాన్ని పిలిపించారు. మరి ఏం చేయి, మళ్ళీ దాని గురించి చెప్పడం పబ్లిక్లో వచ్చి మాట్లాడారా? పోనీ ఒక అధికారి ఏదైతే మనకి ఎంక్వైరీ చేస్తాడో అధికారి వచ్చేసేసి ఏదైనా పబ్లిక్లో వచ్చి కానీ ప్రింట్ మీడియాలో వచ్చి కానీ మీడియా వాళ్ళ దగ్గర వచ్చి మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్తున్నారా? ఏం చెప్పేది లేదు. తర్వాత తెల్లారు వచ్చేసేసి ఇట్లా అడిగిరట, అట్లా అడిగిరట, భయపడినట, ఇదట అదట చెప్పుడే కానీ ఇవన్నీ కేవలం ఎలక్షన్లు స్టంట్ మెయింటెనెన్స్ అవుతుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ స్టంట్లు. ఎందుకంటే అన్నీ అడుగుతారు కదా, పబ్లిక్ అడుగుతారు కదా. మరి 6 గ్యారెంటీలు ఏమైనా అంటే ఇదంతా మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ పనులు చేసుకుంటూ కూర్చుంటారు. నా పేరు అరటికాయల భాస్కర్, ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని, మొన్న కాంటెస్టెడ్ కార్పొరేటర్. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల కోసం ప్రశ్నిస్తే మరి ఈరోజు అరెస్టుల కార్యక్రమం మొదలుపెట్టారు. గతంలోనే సీటు నుంచి నోటీసులు అని చెప్పేసి రకరకాలుగా కేసీఆర్కు, హరీష్ రావు గారికి, కేటీఆర్ కూడా పంపేయడం జరిగింది. దాదాపు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నాం. ఇంకా కూడా సిట్టు రూపంలో ఎలక్షన్ రాగానే సిట్టు గుర్తుకొస్తుంది, ఎలక్షన్ అయిపోగానే ఒట్టు గుర్తుకొస్తుంది. ఆ ఒట్టు పెట్టినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. మరి అక్రమాలను ప్రశ్నిస్తున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, మరి హరీష్ రావు గారు అయితేనేమి, వారు ప్రశ్నలు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు, సిట్లు అని చెప్పేసి ప్రయోగిస్తూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి ఆ రోజు కల్లిబొల్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ కల్లిబొల్లి మాటలకు అమలుకు హామీలు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మరి అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు రైతు బంధు అయితేనేమి, మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, మన తులం బంగారం అయితేనేమి, మరి ఆడవాళ్ళకు కానీ మహిళా పెన్షన్ అయితేనేమి, మరి ముసలిలకు అవతాతలకు 4000 పెన్షన్ అయితేనేమి, ఈ రకరకాలుగా వాళ్ళు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, వాటిని అమలు చేసేదాకా వదిలిపెట్టలేదు. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, హరీష్ రావు గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు, ఎటువంటి నోటీస్ పంపకూడదు, దాంట్లో ఏమీ లేదు, ఆ లొట్టపీస్ కట్టకూడదు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు హరీష్ రావు గారు మొన్న ఎలక్షన్లు అని చెప్పేసి హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినారు. మరి మున్సిపల్ ఎలక్షన్లు రేపు నోటిఫికేషన్ వచ్చే మూమెంట్లో మరి కేటీఆర్కి నోటీసులు ఇచ్చినారు. అది ఏమీ లేదు, దాంట్లో అంతా ఉత్తుతుంది. ఈ యొక్క నోటీసులు వచ్చేది దేనికండి? ఈ యొక్క నోటీసులు దేనికి? వేస్ట్కు. అది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది, అధికారులు చేసే పని అధికారులు చేసుకుంటూ పోతుంది. దానికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కావాలని ఈ యొక్క మనుషులను ఇబ్బంది పెడితే రేపు ఓటర్ రూపంలో మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ గెయిన్ కావాలన్న సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పితే అంతకు మించి ఏమీ లేదు. రాబోయే రోజుల్లో 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, దీనిలో నో డౌట్. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రావడానికి సిద్ధము, ఏది అడిగినా ఆన్సర్ చేయడానికి సిద్ధము, ఏ కాగితం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అయినా కూడా మీరు దపదపాలుగా పిలిచి సిట్టు పేరుతోటి ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణి, వేధింపు చర్యలుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న 7 గంటలు హరీష్ రావు గారిని అడిగారు. మరి ఏమో వచ్చిందో ఏం సంగతో మీరు ప్రజలకు చెప్పాలి. ఈరోజు కేటీఆర్ని పిలిచిర్రు. కేటీఆర్ని అక్యూజ్డ్గా పిలిచారా, కేటీఆర్ని విట్నెస్గా పిలిచారా, కేటీఆర్ ప్రమేయం ఏముంది? అసలు ఈ సిట్టులో ఫోన్ ట్యాపరింగ్ అనేది అది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది, అది డీజీపీ పరిధిలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా పై స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నది అనేప్పుడు వాళ్ళు అలాంటి ఆ క్రిమినల్స్ యొక్క లేదా తీవ్రవాదుల యొక్క లేకపోతే ఈ నక్సలైట్లకు సంబంధించిన వాళ్ళ యొక్క ఫోన్లు, నాయకుల యొక్క వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటి అలజడులు, అల్లకల్లోలు జరగబోతున్నాయని చెప్పి చెప్తారు. అది శాంతి భద్రతల దృష్ట్యా చేసేది. దానికి కేటీఆర్కి ఏం సంబంధం? కేటీఆర్ ఐటీ మంత్రి, కేటీఆర్కి సంబంధం లేని అంశాలలో పిలుస్తూ ఉన్నారు. అంటే మీరు ఏమన్నా కేవలం కేటీఆర్ అనే వ్యక్తి బ్రహ్మాండంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కేటీఆర్ అనే సమకాలీన రాజకీయాలలో హైదరాబాద్ను అభివృద్ధి చేసి ఒక బ్రాండ్గా హైదరాబాద్గా ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయనని బదనాం చేస్తే, లేకపోతే హరీష్ రావు గారిని సమకాలీనుడు కాబట్టి ముఖ్యమంత్రికి వీళ్ళిద్దరి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే నేనేదో పెద్ద ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన రాక్షసానందం పొందుతున్నాడు. కానీ అది సాధ్యపడదు. నువ్వు ప్రజల గుండెల్లో ఉండే విధంగా నువ్వు పాలన చేయాలి, ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలి, ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలి. కానీ నువ్వు ఈ రకంగా తప్పుడు కేసులతోటి, తప్పుడు సెక్షన్లతోటి, తప్పుడు విచారణల పేరుతోటి నేను కేసీఆర్ను, హరీష్ రావును పిలుస్తా, కేసీఆర్ను పిలుస్తా అంటే ఇలా నిజం నిలకడగా తెలుస్తుంది.
కోర్టులో నిన్న ట్యాంపరింగ్ జరగలేదని హైకోర్టు చెప్పింది హరీష్ రావు గారి విషయంలో, సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా నువ్వు ఇంకా చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. నీవేం ప్రజలకేం విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే 420 హామీలు ఇచ్చినటువంటి మీరు, 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి మీరు ఇవాళ అవన్నీ హామీ ఇచ్చి నెరవేర్చలేక ఈరోజు చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో నినాదంతో పెద్ద ఎత్తున మేము పోరాటాలు కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారికి ఇదేమి కొత్త కాదు, కేసీఆర్ కుటుంబానికి ఇదేమి కొత్త కాదు. ఇలాంటి ఎన్నిటికో సిద్ధమైనప్పుడే తెలంగాణ తెగిస్తేనే వచ్చింది. ఇలాంటి కేసులు కొత్తగా చూసింది ఏం కాదు. కాకపోతే తప్పు చేశామా లేదా అనేదే పెద్ద క్వశ్చన్. మేము తప్పు చెయ్యలేదు అని పదే మా బీఆర్ఎస్ పార్టీ నుండి మా నాయకత్వము తప్పు చెయ్యలేదని క్లియర్గా చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని సిట్టింగ్లు ఎన్ని నోటీసులు ఇచ్చినా దేనికి భయపడం, ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే. అంతే. వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడానికే పెడుతున్నారు తప్పితే ఒక రాజకీయ నేతల మీద, ఒక రాజకీయ సీఎంగా ఉండి రాజకీయంగా తను ఎదుర్కోలేక ఇది అంతా కూడా చాతగానితనము, తన చాతగానితనాన్ని తాను ఎక్కడ పబ్లిక్ ప్రజలు ఎండగడతారని దాని డైవర్షన్ రాజకీయం చేయబోతున్నాడు. అంతేగాని ఇది నిలబడేది కాదు. తప్పు చేస్తే దేనికైనా లీగల్ చట్టం చూసుకుంటుంది. దానికోసము ఆయన ఇవన్నీ ఫాల్తు పంచాయతీ. ఒక విధంగా చెప్పాలంటే ఆడోళ్ళు కొట్లాడితే పెట్టుకునే పంచాయతీ ఇది. రాజకీయంగా ఒక సీఎంగా చేసే వ్యవహారం కాదు. రేవంత్ రెడ్డి పెద్ద పిచ్చోని చేతిలో రాయిస్తే ఏం చేస్తాడు? మనసుల మీద ఇసురుతాడు. ఆయన ఏం చేస్తుండు? ఇచ్చిన హామీలన్నీ నిలుపుకోకుండా ఇప్పుడు అన్ని కానిపోని అన్నీ పెట్టుకొని మాకు ఏదో కావాలని అన్న మీద కూడా మా కేసు వేద్దామని ఆయన చేస్తుంది. కానీ పిచ్చోడు ఆయన, పిచ్చోని చేత రాయిచ్చిరు. ఎవరు అందరి మీద ఇసురానికే ఉండు. ఆయన ఏం చేస్తుండు? ఏం రాజకీయం చేస్తుండు? ఆయన ఇచ్చిన హయాంలన్నీ ఏం చేసిండు? ఆయన ఇచ్చిన హయాంలన్నీ నిలుపుకొని అప్పుడు మా కేటీఆర్ని ఆయన ముందు రమ్మని చెప్తున్నాం మేము అందరం కలిసి. ఈరోజు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో, ఈ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ రేవంత్ రెడ్డి దొంగల ముఠ ఇవాళ ప్రజాపాలన చేయకుండా ప్రజా కంటక పాలన చేస్తూ ఇవాళ అడ్డమైన పేర్లతో ఇవాళ సిట్టు విచారణ, అది ఒక లెటోపీస్ కేసు. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదు. ఆల్రెడీ కేటీఆర్ గారిని ఇప్పటికే 3-4 సార్లు సిట్టు విచారణకు పిలిచి ఏమి పీకినారో అర్థం కాదు. కానీ కోడిగుడ్డు మీద ఈగలు కూడా పీకలేదు. మరి దాంట్లో ఏమి లేదు, నిజాయితీ లేదు. ఏమి లేకుండా కూడా పదే సిట్టు పేరుతో కాలయాపన చేస్తున్నాడు తప్ప ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి పాలన చేతగాక ఈరోజు రాష్ట్రంలో మరి పాలన చేతగాక ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉండి ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మీద, మా కేసీఆర్ గారి మీద, మా కేటీఆర్ గారి మీద, మరి మా హరీష్ రావు గారి మీద మరి సిట్ల పేరుతో, ఎంక్వైరీల పేరుతో మరి పదే పిలుస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాము. ఇవాళ సిట్టు ఎవరి మీద వేయాలా? సిట్టు చేస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద వేయాలా? ఎందుకంటే పగలే 50 లక్షలతో నోటుకు దొంగ దొరికినటువంటి దొంగ మీద సిట్టు విచారణ జరపాలా. తక్షణమే ఇవాళ లగచర్ల భూములు లాక్కుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దొంగ పైన ఇవాళ సిట్టు విచారణ జరపాలా. అట్లా ఈ రకంగా రాష్ట్రంలో అల్లకల్లోలం ఇవాళ 1000 కోట్లు బొగ్గు కుంభకోణంలో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తింది కాబట్టి ఇవాళ సిగ్గు లేకుండా రద్దు చేసుకునింది. అంటే అవినీతి చేస్తున్నారు. మరి ఇవాళ బొగ్గు కుంభకోణం పైన సిట్టు విచారణ ఎందుకు అయ్యారు? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంటా లేకపోతే టీడీపీ ఏజెంటా? ఇవాళ చంద్రబాబు నాయుడు కోవట్టుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప ఇవాళ కాంగ్రెస్ నాయకుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రతి పేదింటికి కూడా సంక్షేమ పథకాలు అందినాయి. చూస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత దొంగ దుర్మార్గుడు అంటే ఇవాళ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేని చేతకాని దద్దమ్మా ఈరోజు రాష్ట్రంలో మరి ఈ రకంగా మరి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ కేవలము పబ్బం గడుపుతున్నాడు తప్ప ఇది ఏం దీంట్లోన నీతి నిజాయితీ ఏం లేదు. ఇది నిలబడే కేసు కాదు. ఇదంతా గ్యాస్ ఒత్తిడి ట్రాష్ అని హెచ్చరిస్తున్నాం.